వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన వారం 10 రోజులు తిరగకముందే క్రికెటర్ అంబటి రాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి క్విట్ అవుతున్నాను అని చెప్పి నిన్న చేసిన ట్వీట్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలకు ఒక సెంటర్ పాయింట్ డిస్కషన్కి అయితే కారణమైంది. అంబటి రాయుడు వైసీపీ నుంచి క్విట్ అవుతున్నా అని ట్వీట్ చేసిన తర్వాత అటు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి వాళ్ళ పార్టీ వాళ్ళందరూ అండ్ తెలుగుదేశం పార్టీ మీడియా వీళ్ళందరూ కూడా అండ్ టీడీపీ జనసేన సోషల్ మీడియా వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీని టార్గెట్గా చేసుకొని తీవ్రమైన విమర్శలు గుప్పించారు. వారం రోజులుగా వాళ్ళ కథ ఏందో తెలిసిందని అండ్ చంద్రబాబు నాయుడు గారు అయితే నిన్న ఈరోజు కూడా గుంటూరు టికెట్ ఇస్తాని పార్టీలోకి చేర్చుకొని గుంటూరు టికెట్ ఇవ్వలేదు అని ఇలా బకరాలు చేసేసని రకరకాలుగా విమర్శలు చేసుకుంటూ వచ్చారు. అండ్ ఇంత ఆవేశపూరితమైన నిర్ణయాలు అంబటి రాయుడు తీసుకోవడం మీద సరే బయటకు రావడం కరెక్టా తప్ప అనే డిస్కషన్ పక్కన పెడితే ఇంత ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకోవడం మీద కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ క్రమంలో ఈరోజు సాయంత్రం అదే ట్విట్టర్లో అంటే ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టారు. ఏమని, ఈ నెల 20 నుంచి దుబాయ్లో జరిగే ఇంటర్నేషనల్ లీగ్ IL T20 అన్నారు. అంటే ఇంటర్నేషనల్ లీగ్ T20లో ముంబై ఇండియన్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్నాను. సో వృత్తిపరమైన పని చేస్తూ ఉన్నప్పుడు రాజకీయాలు ఉండడం కరెక్ట్ కాదు అనిపించింది, రాజకీయాల్లో క్రియాశీలంగా ఉండడం అని చెప్పి ఒక ట్వీట్ చేశారు. అంటే తాను ముంబై ఇండియన్స్కి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఇంటర్నేషనల్ లీగ్ T20లో ఈ నెల 20 నుంచి దుబాయ్లో జరిగే టోర్నమెంట్లో, అందుకని రాజకీయాల నుంచి పక్కకు వచ్చాను అని. ఎవరికైనా ఇమ్మీడియట్గా వచ్చే ప్రశ్న ఏంటంటే, సరే ఇప్పుడు కవర్ డ్రైవ్లు వేస్తున్నాడు అని, ఇప్పుడు దాని మీద సర్ది చెప్పుకుంటున్నారు అని. ఇప్పుడు సర్ది చెప్పుకోవడం వల్ల ఇప్పటికిప్పుడు ఆయన కలిగే మేలు ఉండదు. అండ్ ఇప్పుడు ఏమీ చెప్పకపోతే నేను మళ్ళీ రాజకీయాల్లో సెంటర్ పాయింట్ డిస్కషన్ ఇవి అధికార పార్టీ వీళ్ళు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకొని అనవసరంగా నేను మరింత బద్నామం అవుతానని చెప్పి అనుకుంటున్నట్టున్నారు. బట్ ఆయన రీజన్ ఏదో ఆయన చెప్పారు. ఎవరికైనా ఒక ప్రశ్న ఏమవుతుంది, మరి ఇది ఈ ఒప్పందం అంటే ఇంటర్నేషనల్ లీగ్ T20లో ఆడాలి, ముంబై ఇండియన్స్కి ప్రాతినిధ్యం వహించాలి అని తాను చేసుకున్నటువంటి ఒప్పందం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత చేసుకున్నాడా, అంటే ఈ 10 రోజుల్లో చేసుకున్నాడా, లేకుంటే 10 రోజుల కంటే ముందు చేసుకున్నాడా? 10 రోజుల కంటే ముందు చేసుకుంటే మరి అప్పుడు గుర్తుకు రాలేదా వృత్తి రాజకీయాలు రెండూ ఉండకూడదు అని? లేదు ఈ 10 రోజుల్లో తీసుకున్నాడు అంటే సంతోషం, రాజకీయాల్లో చేరడం మళ్ళీ ఆయనకు అవకాశం వచ్చింది, అందుకని కాసేపు రాజకీయాలు పక్కన పెట్టి మళ్ళీ వృత్తిపరమైన క్రికెట్ను కొనసాగిస్తాను అని చెప్పారు అని చెప్పి భావించవచ్చు. బట్ కారణం ఏమైతేనే తన సెంటర్ పాయింట్గా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఒక చర్చకు ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి ఆయన భావించాడు అన్నది నిజం. నేను 2 పార్టీలు విమర్శలు ప్రతి విమర్శలో కారణం అవ్వకూడదు అనుకున్నాడు అనేది నిజం. అందుకని చెప్పి ఎందుకు క్విట్ అవ్వాల్సి వచ్చిందో ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టారు. సో ఇట్స్ బెటర్ టు స్టాప్ ద డిస్కషన్ అబౌట్ అంబటి రాయుడు. అంతేగా, సరే ప్రతిపక్షాలు విపక్షాలు ఏదో ఒకటి అంటూ ఉంటారు, అంటే ఈరోజు అంటారు సాయంత్రం అంటారు రేపటి వరకు అంటారేమో. బట్ ఆయన మళ్ళీ వృత్తిపరమైన ఆయన మళ్ళీ క్రికెట్ ఆడుతూ ఉన్నారట. రీజన్ అయితే వ్యాలిడ్గానే కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఆయన జనవరి 20 నుంచి ఏమంటారు ఇంటర్నేషనల్ లీగ్ T20 ఆడేకి వెళ్తే రాజకీయాలు ఇక్కడ పార్టిసిపేట్ చేయలేదు కదా యాక్టివ్గా. మరి ఆ టోర్నమెంట్ ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు కానీ బట్ ఆయన అయితే ఒక రీజన్ చెప్పి పొలిటికల్ డిస్కషన్ ఫుల్ స్టాప్ పెడదాం అనుకున్నారు. ఇంకా పెడతారా లేదా అన్నది కొనసాగించే వాళ్ళ ఇష్టం.